ఏపీకి సముచిత న్యాయం చేసే విధంగా పనిచేస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని తెలిపారు. అమరావతికి వచ్చే 4 ఏళ్లు కూడా నిధులు వస్తాయన్నారు. వైసీపీ హయాంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేది ప్రధాని మోదీ ఆలోచనని రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు రామ్మోహన్ నాయుడు. పౌర విమాన రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉడాన్ స్కీమ్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రస్తావించారని చెప్పారు. ఏపీ ప్రజల తరపున నిర్మలా సీతారామన్కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సీతారామన్ గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్ లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఈ 7 నెలల్లో చూపించడం జరిగింది. రాష్ట్రం, దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ గాని, ఎయిర్పోర్ట్ గాని, ఎయిర్ ట్రావెల్ కి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఈ రోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు. తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్ తో మరొక 16,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలిగాం.